యాటిట్యూడ్ స్టార్ సినిమా రిలీజ్ అవ్వకముందే టైటిల్ కొట్టేశాడు ఈ అబ్బాయి. అన్నా నీకు అదృష్టం గజ్జుకుక్క పట్టిందన్న. అతని పేరే చంద్రహాస్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. తన సినిమా రేపు అక్టోబర్ 4వ తారీఖున రిలీజ్ అవ్వబోతున్న సినిమా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. రామ్ నగర్ బన్నీ ఎక్కడో విన్నట్టుంది కదా. నాకు తెలీదమ్మా. వెల్కమ్ చంద్రహాస్. హాయ్ నాగేంద్ర గారు, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఎవరు పెట్టారు అసలు నీకు యాటిట్యూడ్ స్టార్ అని? ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా. స్క్రీన్ నేమ్ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మనుషులు యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు. ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తిని చల్లుకోవాలా. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా టైటిల్ కొట్టేసిన హీరో నువ్వు ఒక్కడవే వరల్డ్ సినిమాలో నా ఉద్దేశం. ఒక్క విషయం నిన్ను అడుగుతాను, డైరెక్ట్ గా చెప్పు. అసలు హీరోగా అవడానికి నీకున్న లక్షణాలు ఏంటి? మీరు టాపిక్ వస్తే ఇంటర్వ్యూ వద్దు. మెయిన్ గా నేను హీరో కంటే కూడా నాకు ఎంటర్టైన్ చేయడం ఇష్టం సార్ ఆడియన్స్ ని. ఎక్కడరా నా ఎంటర్టైన్మెంట్? ఇవ్వండిరా నా ఎంటర్టైన్మెంట్, ఇచ్చేయండి నా ఎంటర్టైన్మెంట్. నాకు కెమెరా ముందు భయము అదంతా ఏం లేదు నాకు. తమరి గురించి నాకు తెలియదా చెప్పండి? తెలుసు కదా. ఒకసారి స్క్రిప్ట్ చూసుకుంటే వన్స్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇంకా చేద్దామని చేసేస్తా. ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఎలా వచ్చింది నీకు అలాంటి కాన్ఫిడెన్స్? ఇంకా ఏమో సార్ తెలియదు, చిన్నప్పటి నుంచి డాడీని చూస్తూనే ఉన్నాం కదా. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మా ఫాదర్ గానీ, నేను చేసిన సినిమా డైరెక్టర్లు గానీ వాళ్ళందరూ దే వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్. ఇన్ జనరల్ గా నీకు అసలు చదువు అంటే ఇష్టం ఉండదు, ఇష్టమే లేదంటే? ఏం చదువుకున్నా బాబా అసలు నువ్వు? సార్ 10th ఫెయిల్ సార్ నేను. స్కూల్లో చదివేది, కాలేజ్లో చదివేది నాకు అవసరం లేదనిపించింది. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యే ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ 6th క్లాస్ 5th క్లాస్ వరకు కొట్టించి చదివించింది సార్ మా మదర్ బాగా. ఈ రియలైజేషన్ ఏమొచ్చిందంటే మనం చదువుకు పనికిరావనా? నేను పాస్ అయిపోగలుగుతా సార్, చదివినా చదవకపోయినా నాకు అది ఎక్కేస్తుంది. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. రాస్తే వస్తుందని అనిపించిన నేను జస్ట్ 40 మార్క్స్ రాసి వచ్చేస్తా ఎగ్జామ్. మళ్ళీ ఎప్పుడు బాగుపడతావు ఏంటో. అసలు నేను 11th 12th తర్వాత ఆపేద్దాం అనుకున్నా స్టడీస్. నాది నీ కోసం నేను, నీకు డిగ్రీ కావాలి అంతే కదా, కొనేనా సర్టిఫికేట్ అన్న. నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హెల్ప్ చేసింది పాస్ అవ్వడానికి ఎగ్జామ్స్. థ్యాంక్స్ మేడం. అంటే నేను అన్ని ఎగ్జామ్స్ జస్ట్ 1 day ముందు చదువుతా. ఇది కొంచెం ఎక్కువ అనిపించట్లేదు మీకు? నువ్వు చాలా ఈజీగా పాస్ అయిపోయావు అని చెప్పి నాకు తెలియకుండా నా మాస్టర్స్ ఫీజు కూడా తనే కట్టేసింది. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. అంటే నీకు ఫీజులు కట్టే గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్ అంటే మీరు అనుకున్నట్టు కాదు. నేనేమనుకున్నాను మధ్యలో నన్ను ఇరికిస్తావు? ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించకయ్యా. గర్ల్ ఫ్రెండ్ అంటే ఒకలాగా తీసుకుంటారు కదా, ఆ క్లారిటీ ఇవ్వాలి. ఎస్పెషల్లీ నేను ఉన్న పొజిషన్ కి మళ్ళా బాబోయ్. ఈ భయం నాకు కావాలి, మెయింటైన్ దిస్. కాదు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్ప? ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్, నాకు మనకి సరిపోని ఎవరు. అది గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటే ఓకే, గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటే ఓకే కాదు. గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటే ఓకే, గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటే ఓకే కాదు. ఏవి రైమింగ్? సినిమాలు చూస్తాను, ఇంట్లో చూస్తాను, హాలీవుడ్ ఎక్కువ చూస్తా. అంటే అదే అంటే ఒక్కసారి కమిట్ అయితే నీ మాట నువ్వే వినవు. విజ్ఞాన ప్రదర్శనలో నువ్వు ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయ్యా కాబట్టి హీరోగా ఫిక్స్ అయిపోయాడు. 5 రూపాయలు ఆశిస్తున్నా నువ్వు, 5 కోట్లు ఆశిస్తున్నా నేను. ఈ సినిమా కోసం మీ మదరు ఏది అడిగితే అది ఇచ్చేసి, స్థలాలు అడిగితే స్థలాలు, పొలాలు అడిగితే పొలాలు, అవును సార్, అన్ని ఇచ్చి పెట్టి సినిమా తీశారు. అవును, సాహసం అనే చెప్పాలి. అవన్నీ తెచ్చి ఇచ్చేస్తావు మళ్ళీ ఫాదర్ కి మదర్ కి? నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అరే బ్రో చూడరా అదిరిపోతుంది అది అని అనిపించేది ఏంటి? బెస్ట్ పార్ట్ ఏంటి సినిమాలో? హీరోకి ఎయిడ్స్ అన్న. అంటే అందులో చంద్రహాస్ అని ఒకటి చేశాడు సార్, చాలా బాగా చేశాడు. లోపలేం లేదు, డొల్లా అదిరిపోతుంది అనమాట పర్ఫార్మెన్స్. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇప్పుడు వరకు చూసిన వాళ్ళు నాలో ఒక్క వంక చెప్పలేదు సార్. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. ఎందుకంటే నాకు ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేదు ఫాల్స్. బెట్ సార్, మామూలు డేంజర్ కదరా. ఎంత బెట్ కడదాం? ఓకే, 100 రూపీస్. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మీ ఫాదర్ కూడా ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నారంట కదా, ఫుల్ యాక్షన్ ఫిల్మ్. ఇదేం కర్మ, ఇదేం బాధరా. ఒక యానిమల్ టైప్ లో తీద్దామని ఫిక్స్ అయ్యారు డాడీ. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.
దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.